ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్నా, ఓన్లీ ఒకటే రీజన్ చూడడానికి, ప్రభాస్. ప్రభాస్, ఓన్లీ ప్రభాస్, అంతే రీజన్, మెయిన్ రీజన్ అదే. కన్నప్ప సినిమా అంటే భక్త కన్నప్ప అని అప్పట్లో ఒక రేంజ్ లో ఆడింది, కృష్ణరాజు గారు చేసిన సినిమా. మరి ఆ కాన్సెప్ట్ పరంగా చూసే అవకాశం లేదంటారా? దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు అన్న. మీ ట్రేలర్ చూసే ఉంటారు, హీరోయిన్ ఎట్లా ఉందో మీరు చూసే ఉంటారు. అది భక్తి సినిమా అయితే కాదు. అది ఆ రేంజ్ లో అయితే మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రభాస్ కోసమే, నువ్వు 100% ప్రభాస్ కోసమే. ప్రభాస్ చూసి ఫస్ట్ డే కలెక్షన్స్ అలా వచ్చేది పెట్టిందల్లా, డే 1 మొత్తం వస్తే మీద మరి రావు. 5 minutes 4 minutes ఉందంటే అయిపోమ్మ, అంతకు మించి ఏం లేదు. గారు కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, కాజల గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ కోసం కూడా ఎవరు ఏం చూడరు? వాళ్ళ కోసం ఉన్నా చూడరన్న, తెలిసిందే కదా ప్రభాస్ రేంజ్ అంటే. అంటే ఎందుకోసం మీరు ఇంత డిసప్పాయింట్ అయ్యారు ఈ సినిమా విషయం? డిసప్పాయింటెడ్ అంటే అతని హీరో వద్దన్న, ప్రభాస్ హీరో అంటే ఓకే మాకు, అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఇప్పటికి కూడా కొంతమంది అసలు ఆయన హీరోనే కాదు కమెడియన్ అంటున్నారు ఆ సినిమాలో. కమెడియన్ ఇంకా బాగా చేస్తారన్న. తర్వాత ప్రభాస్ కమెడియన్ అంటే రాజ్యసభలో చేస్తాడు కామెడీ మొత్తం. అంటే మొన్న మధ్య హార్డ్ డిస్క్ పోయిందని కొంత రూమర్స్ చేశారు, సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు చేసినవే. తర్వాత వాళ్ళు అన్నారు మళ్ళీ ఇంకా ఎక్స్టర్నల్ డిస్క్ మళ్ళీ ఉందనుకున్నా. బాగా డిఫరెంట్ కనిపించాడు, అసలు ప్రభాస్ లాగే లేడు. ప్రభాస్ డూపేట్ చేస్తే మేమే అందరూ ఎందుకన్నా చూడడానికి వెళ్తారు. మామూలు లుక్లు అలాగే ఉంటాయి కానీ అదే గ్రాఫిక్స్ అవి కొంచెం తేడా వస్తుంది. మేకప్ అది సరిగా లేదు ప్రభాస్ కని. మేకప్ అంటే ఆయన భక్తి క్యారెక్టర్ కాబట్టి మేకప్ అలాగేస్తాను, లేకపోతే ఇట్లా ముల్లెట్ కటింగ్ కొట్టి ఇట్లా అయిపోయిందా వెళ్ళిపోదమ్మా. సరేనా, స్టోరీ మీద బలం కాదు, అందరూ ఉంటే కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇప్పుడు కల్కి సినిమా ఉంది, అందులో గట్టి చూసుకుంటే స్టోరీ ఉండదు కానీ అందరు యాక్టర్లు ఉంటారు, వాళ్ళ క్యామియో ఉంది వీళ్ళ క్యామియో ఉంది అని చూడటానికి చాలా మంది వెళ్తారు. అదే విధంగా పోవడం కోసం వాళ్ళు అందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళు వచ్చినా ఒకటే మాట్లాడతారు అన్న, ప్రభాస్ మా ఇంట్లోనే తిన్నాడని అంటారు, లేకపోతే 3 సీఎంలు వచ్చి మా ఇంట్లోనే కూర్చొని అంటారు. తెలంగాణలో 180 లేదులే అన్న, ప్రభాస్ ఉన్నా సరే అంత రాదులే అన్న, అంత కూడా కష్టం. ప్రభాస్ బట్టి చూసుకుంటే 300, 250, 300 చెప్తాను కదన్నా. ప్రభాస్ ఉన్నా కదా ఫస్ట్ డే వెళ్తారు, ఫస్ట్ షో వెళ్తారు, చూస్తారు. ఓకే ప్రభాస్ అని ఇన్ని వస్తారు, స్నాప్లు ఇన్స్టాగ్రామ్ పెట్టేస్తారు, ఇంక ఎవడు వెళ్ళదు, ఇంకా అది ఒక్కడే చాలు మాకు. ఎవరు వెళ్ళరు అంతే, వచ్చిన డే 1 కలెక్షన్. అంటే ప్రభాస్ ఒక అరగంట ఉంటేనే మీ ఫ్యాన్స్ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాదాపు వస్తుందండి. ఇప్పుడు కలికి లాగా ఈ విజయ్ దేవరకొండ అతనిలాగా క్యామియో ఇచ్చానుకో.